గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు, వాహనాలు కొనవచ్చు, లేదా యంత్ర పరికరాలు కొనడానికి ఈ యొక్క నెల బాగా అనుకూలంగా కనపడుతుంది. అలాగే భూములు కొనవచ్చు, లేదా గృహాలు కొనడానికి, పెట్టుబడి పెట్టడానికి చాలా కలిసొచ్చే కాలంగా ఈ నెలను చూడొచ్చు అని చెప్పచ్చు. అయితే ఎప్పుడో గతంలో ఉన్నటువంటివి ఏవైనా సరే అప్పులు ఎవరైనా తీర్చని వాళ్ళు కానీ మొండి బకాయిలు ఉంటే కనుక తీరతాయి, లేదా మొండి బకాయిలు వసూలు అవుతాయని చెప్పచ్చు. అప్పులు తీరనవి తీరతాయని చెప్పచ్చు. అలాగే కోరుకున్న కంపెనీల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే శారీరకంగా కలవడానికి అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలకి చక్కని పరిష్కారాలు వెతుక్కుని ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే ప్రయత్నం కూడా ఈ నెలలో చేయబోతారని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో అంటే ఎవరికైనా ఒక సంతానం ఉండి రెండో సంతానం కలగాలన్నా, లేదా అసలు సంతానం లేక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్న వాళ్ళందరికీ కూడా సంతాన యోగ్యత, పుత్ర సంతాన ప్రాప్తి, మంచి సంతానం కలుగుతుందని చెప్పచ్చు. నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెలలో. నూతన వ్యక్తులతోటి లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయి. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఖచ్చితంగా మీకు చాలా అనుకూలంగా కనపడుతుంది. రాజకీయ నాయకులు కూడా పదవి, అధికార యోగ్యతలు, బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు, గుర్తింపు, డబ్బు బ్రహ్మాండంగా వస్తాయి. చక్కని అవకాశాలతో ముందడుగు వేస్తారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా సరే కూర్చుని మాట్లాడుకుని చక్కగా పరిష్కరించుకుని అన్యోన్యంగా ఉండడానికి ఈ నెలలో ప్రయత్నం చేయగలుగుతారు. ముఖ్యంగా ఎటువంటి రిస్క్నైనా సరే ధైర్యంతో ఎదుర్కొని ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా అది తొందరగా చేయడానికి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో కూడా కీర్తి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. బంధువుల వల్ల సహకారము, స్నేహితుల వల్ల కూడా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు దొరుకుతారు మీకు. అందరితో కలిపి సంతోషంగా తిరుగుతారు, ప్రయాణాలు చేస్తారు, ఆహార పదార్థాలు భుజిస్తారు, హోటళ్ళకి సంబంధించి తిరుగుతారు, లేదా శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త, కామ కోరికలు తగ్గించుకోవాలి. ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, పూజల్లో పాల్గొనడం మీకు బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు ఖచ్చితంగా పూర్తవుతాయి. అలాగే ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం ఉద్యోగపరంగా కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకుని పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. వాహనం లేని వాళ్ళకి వాహన యోగం కనపడుతోంది. అలాగే కొత్త వాహనము, ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రయాణాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి లోన్లు వస్తాయి, లేదా వ్యాపారాలకు డబ్బులు సమకూరుతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా ఉద్యోగాలు మారాలన్నా, స్థానాలు మారాలన్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్నా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే వస్త్ర వ్యాపారస్తులకి అందరికీ కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ప్రయత్నం చేయండి. కాకపోతే జాతకంలో ఉండే గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకనే వ్యాపారం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ సమస్యలు ఏదైనా ఉంటే ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం దానికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఎదురు వెళ్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించి జాతకం కూడా చూపించుకోండి. మీకు తద్వారా ఇంకా డీప్గా మనం ఏంటి సమస్య అనేది తెలుస్తుంది. తద్వారా పెట్టుబడులు పెట్టడానికి చాలా బాగుంటుంది ఈ నెలలో. ఇంకా ఉద్యోగస్తులకి మెరుగైన ఉద్యోగ వాతావరణం కనపడుతుంది. బంధువులతోటి ముఖ్యమైన విషయాలు చర్చించగలుగుతారు. కుటుంబంలో చక్కని శుభకార్యాలు పాల్గొనగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిపోతుంది. స్నేహితుల ద్వారా
మాట సహాయాన్ని పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా అది దిగ్విజయంగా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అని చెప్పచ్చు. అనేక రకాల సేవా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి కోరికలు తీర్చుకోగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లోనూ బయట కూడా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని మొత్తం మీద పూర్తవుతుంది ఏదో ఒక రకంగా. ఇక వ్యవసాయం చేసే వాళ్ళకి, పంటలు పండించే వాళ్ళకి లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మిద్దె తోట వ్యవసాయం చేసేవారికి, ఆర్గానిక్ ఫుడ్ పండించుకు తినేవారికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలన్న తపన, అందం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి ఖచ్చితంగా కనపడతాయి. దాంతోపాటుగా ఆలయ దర్శనాలు, దేవతాపరమైనటువంటి పూజల్లో పాల్గొనడాలు, దాంతోపాటుగా కీర్తి ప్రతిష్టల కోసము, గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడాలు బాగా ఎక్కువగా కనపడుతుందని చెప్పచ్చు. అలాగే ఏ పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. దేనికి లొంగరని చెప్పచ్చు. అలాగే అందం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి, వ్యాయామం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురాగలుగుతారు. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం, రాత్రి ఫోన్ చూడకుండా ఉండడం చేసినట్లయితే చాలా బాగుంటుంది. పొద్దున్న లేచి కాస్త వ్యాయామం, మెడిటేషన్ చేయడం, కాస్త ఒక 20 నిమిషాలైనా పూజ దగ్గర పాల్గొనడం, కాస్త ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటూ ఉన్నట్లయితే మీకు చాలా రకాలుగా ఆ రోజంతా బ్రహ్మాండంగా గడుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆరోగ్య నియమాలు పాటించే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అలాగే ఇతరులు మీ మాటని మెచ్చుకుంటారు. అంటే ఇతరులు మీరు ఏదైనా సలహాలు ఇచ్చినా స్వీకరిస్తారు. అలాంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీకు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే అప్పులు చేసి వాహనాలు, వస్తువులు, గృహాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఆర్థిక వృద్ధి, ప్రగతి బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే సోషల్ మీడియాలో మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి, మీ విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి, టాలెంట్ని, స్కిల్స్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం అయ్యారో వాళ్ళ తిరిగి మళ్ళీ కలిసే అవకాశం కనపడుతుంది. బంగారం వ్యాపారస్తులకి, ఆయిల్స్, ఫుడ్ వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అందరితోటి కూడా చక్కగా స్నేహంగా మాట్లాడుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు బాగా ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ఆనందదాయకంగా ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులు గడుపుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతూ ఉన్నాయి. టీచర్స్కి, లెక్చరర్స్కి, దానికి సంబంధించిన పోస్ట్ వాళ్ళకి, లేదా ఎవరైతే బ్యాంకు ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి, అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీలో సీట్లు సంపాదించుకోవడం కానీ, పరీక్షల పట్ల ప్రత్యేక శ్రద్ధ పడడం కానీ, స్కూల్లో ఏదైనా ప్రాజెక్టులు నిర్వహిస్తే అందులో మీ ప్రతిభను చూపించడం కానీ, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం, క్రీడా నైపుణ్యం, ఇష్టమైన క్రీడల్లో చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటుగా కొంచెం ఈ వీడియో గేమ్ల పట్ల ఆసక్తి కూడా పెరుగుతోంది. కాబట్టి ప్రేమ కలాపాలకి, గేమ్స్కి దూరంగా ఉన్నట్లయితే చదువులో మీరు చక్కని ఉత్తీర్ణత పొందుతారు అని తెలియజేస్తూ, ఇక ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందే అవకాశం కనపడుతోంది. ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు, ఉద్యోగాలు మారితే అనుకూలతలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబ్లో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశాలు, అలాగే విదేశాల్లో ఉండే వారికి గ్రీన్ కార్డులు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా శుభవార్త వింటారని చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక స్థిరత్వం రాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగిని ప్రయత్నాలు చేసేవారందరూ కూడా కొంచెం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా జాతకం పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ నెల సక్సెస్ కనపడుతుంది. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు, సమావేశాల్లో పాల్గొనగలుగుతారు. స్త్రీలకు కూడా బొటిక్స్ పెట్టడం కానీ, సొంతంగా బిజినెస్లు చేయడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ యోగిస్తోంది. ఇతరులను లోబరుచుకునే కూడా బాగా కనపడుతుంది. కాస్త కామ కోరికలు బాగా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహులు ఉంటారు, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. రాత్రి సమయంలో ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోండి. ఒంటరిగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. సంతానం పట్ల విపరీతమైన ప్రేమ, భర్త అంటే గౌరవము, కీర్తి ప్రతిష్టల పట్ల ఆసక్తి, కుటుంబ మర్యాద కోసం బాగా ప్రాకులాడతారు. అందం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి, మార్పులు చేసుకుంటారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్త్రీలకి ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉన్నా కూడా కొంచెం మెంటల్ టెన్షన్లు తగ్గుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. వ్యాపారస్తులకి వినూతన రీతిలో వ్యాపారాలు చేయడానికి, అలాగే వ్యాపారంలో లాభాలు పొందడానికి బాగా తాపత్రయపడతారు. మీరు అనుకున్న వ్యాపార లక్ష్యాలు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. టార్గెట్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఒడిదుడుకులు తగ్గుతాయి, మొండి బాకాయలు వసూలు అవుతాయి. వ్యాపారంలో కొంచెం లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగానే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఈ అరువులు, అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంచెం మొండి బాకాయలు ఎక్కువైపోతుంటాయి. కాబట్టి అలాంటివి వసూలు చేసుకుంటున్నట్లయితే కనుక ఈ నెలలో మీకు చక్కని వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ప్రతిరోజు కూడా కాసేపు దేవతారాధన చేసుకుంటూ ఉంటే ఇంకా మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.